చూడమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనకి ఈ కోఆర్డినేట్ జామెట్రీ 7th టాపిక్ లో ఎగ్జాంపుల్ సమ్స్ అని కంప్లీట్ అయినాయి. ఇంకా ఎక్సర్సైజ్ 7.1 కి ఒకసారి చూడండి. ఈ ఎక్సర్సైజ్ 7.1 లో మనం చెప్పుకున్న ఎగ్జామ్స్ 1 to 9 క్వశ్చన్స్ ఏవైతే చెప్పుకున్నావో ఆ 9 క్వశ్చన్స్ మీద మనకి ఈ ఎక్సర్సైజ్ లో ఈచ్ సమ్ ఎగ్జాంపుల్ మీద అవుతుంది ఒక ఎక్సర్సైజ్ సమ్ కంపల్సరీ ఉంటది. ఒకసారి చూడండి క్వశ్చన్ ఏంటో. ఫస్ట్ క్వశ్చన్ in the first question find the distance between the following pairs of points ఇక్కడ మనకి 4 పాయింట్స్ ఇచ్చాడు. అయితే మనకి ఒక 3 సమ్స్ చెప్పుకున్నాక ఒక సమ్ ప్రాక్టీస్ చేస్తాం ఒకసారి. అందులో ఫస్ట్ పాయింట్ చూడమ్మా. పాయింట్స్ 2, 3 అండ్ 4, 1. ఇక్కడ అడిగింది ఏంటి? డిస్టెన్స్ అడిగాడు కాబట్టి ముందు పాయింట్స్ కి సింబల్ యూజ్ చేయాలి. ఏదైనా ఇండికేటర్ లెటర్స్ ఉండాలి. పాయింట్స్ కి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి అక్కడ. లెట్ ద గివెన్ పాయింట్స్ are first letter ఇక్కడ A 2, 3 and second point B 4, 1. డిస్టెన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఏమవుతుంది ఇక్కడ x1 y1 ఫస్ట్ పాయింట్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఇక్కడ x2 y2. అక్కడ పాయింట్స్ ఏదైతే యూజ్ చేయాలనుకున్నామో లెటర్స్ ఇండికేటర్ లెటర్స్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ x1 y1 సెకండ్ పాయింట్ x2 y2. ఇక్కడ ఏమడిగారు? డిస్టెన్స్ అంటే కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ A x1 y1 and B x2 y2 is symbolic ఏంటి ఇక్కడ AB is equal to formula into square root of x2 minus x1 whole square y2 minus y1 whole square. ఫార్ములా రిపీట్ చేయడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసాం కదా 2 టైమ్స్ ఫార్ములా కంపల్సరీ మనకి రిలేషన్ పవర్ పెరుగుతుంది. ఫార్ములా ఇక్కడ x2 minus x1 కాబట్టి వాల్యూస్ ఇక్కడ x2 ఎంత 4 minus x1 వాల్యూ ఎంత 2 హోల్ స్క్వేర్. సబ్ట్రాక్షన్ చేసాం చూడాలి. ఇక్కడ x2 వాల్యూ 4 ఉంది 4 యూజ్ చేసాం. సింబల్ ఏంటి ఇక్కడ మైనస్ x1 వాల్యూ ఎంత 2 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ y2 వాల్యూ ఎంత 1 minus y1 వాల్యూ 3 హోల్ స్క్వేర్ is equal to square root of ఇక్కడ 4 minus 2 ఎంత 2 స్క్వేర్ డైరెక్ట్ గా అప్లై చేసి అవుతాయి. అంటే ఇంకెవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్ప మిగతా వాళ్ళు ఈ 4 minus 2 ఎంత 2 స్క్వేర్ ఎంత 4 అని రిటర్న్ చేసినా పర్వాలేదు. లేదా సబ్ట్రాక్షన్ వల్ల ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకున్నా పర్లేదు. 4 minus 2 కాబట్టి 2 స్క్వేర్. ఇక్కడ 3 minus 1 2 ఎటువది హైయెస్ట్ వాల్యూ మైనస్ ఉంది -2 హోల్ స్క్వేర్. therefore square root of 2 స్క్వేర్ ఎంత 4. ఇక్కడ మైనస్ స్క్వేర్ ఉంది మరి మైనస్ స్క్వేర్ చేస్తే అవుతుంది ప్లస్ అవుతుంది. మైనస్ అంటే మైనస్ ప్లస్ కాబట్టి 2 2 ఎంత 4. మరి 4 ప్లస్ 4 అడిషన్ చేస్తే వస్తుంది 8. అంటే ఇక్కడ ఏంటి డిస్టెన్స్ వచ్చింది. ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B. డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B AB కూడా వస్తుంది √8. ఇక్కడ డిస్టెన్స్ మీనింగ్ అంటే ఇక్కడ యూనిట్స్ ఉండాలి కాబట్టి స్క్వేర్ రూట్ 8 యూనిట్స్ మెన్షన్ చేయాలి కంపల్సరీ. ఇది ఫస్ట్ పాయింట్ సమ్. సెకండ్ పాయింట్ సమ్ చూడమ్మా. సెకండ్ వన్ మనకి ఇచ్చిన ఏంటంటే -5 7 అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే -1 3. ఇక్కడ కూడా సింబాలిక్ లెటర్స్ ఉండాలి కాబట్టి ఏంటంటే ఆన్సర్ లో కూడా లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ A -5 7 అండ్ B పాయింట్ -1 3. ఇండికేటర్ లెటర్స్ ఉండాలి కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ x1 y1 సెకండ్ పాయింట్ x2 y2. మనం యూజ్ చేసేది x1 y1 కాబట్టి ఫార్ములా అప్లై చేయండి. ఏంటా ఫార్ములా రిటర్న్ చేస్తే ద డిస్టెన్స్ బిట్వీన్ A x1 y1 and B x2 y2 is
ఫార్ములా ఏంటి ఇక్కడ AB స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ పాయింట్స్ మీద చూడకూడదు ఎందుకంటే ఏ సమ్ కా సమ్ సెపరేట్ కదా ఓన్లీ 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి సెపరేట్ గా ఫార్ములా అప్లై చేసాక అప్పుడు సబ్స్టిట్యూషన్ చేయాలి x2 x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 హోల్ స్క్వేర్ ఫార్ములా రిటర్న్ చేశారు ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయాలి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా చేయాలి ఎందుకంటే ప్రీవియస్ సమ్ లో ఆల్ పాజిటివ్ ఈ ఆల్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ సింబల్స్ ఏం చేంజ్ అవ్వలేదు కానీ ఇక్కడ చూసారా మైనస్ ఉంది ఇక్కడ కూడా ఉంది మైనస్ అంతలా కొంచెం ఫార్ములా సబ్స్టిట్యూషన్ కొంచెం కేర్ఫుల్ గా చూడాలి x2 వాల్యూ ఇక్కడ -1 ఫార్ములా ఏంటి మైనస్ x2 వాల్యూ -1 x2 వాల్యూ -1 చేసాం నెక్స్ట్ సింబల్ ఏంటి మైనస్ x1 x1 అంటే ఇక్కడ -5 హోల్ స్క్వేర్ ఈ టూ టర్మ్స్ కి వెళ్ళి హోల్ స్క్వేర్ అయ్యాయి నెక్స్ట్ ఏంటి ప్లస్ y y2 వాల్యూ ఎంత 3 మైనస్ y1 వాల్యూ ఎంత 7 హోల్ స్క్వేర్ ఇక్కడ ప్రాసెస్ పండించాలి మరి మైనస్ ఇంటూ మైనస్ ఏంటి ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ కూడా మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అంటే ఏంటి ఇక్కడ వాల్యూస్ ఉంటాయి సార్ -1 +5 మరి -1 +5 కాబట్టి 5 నుంచి 1 క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది 4 ఇక్కడ మైనస్ అంటే మైనస్ ప్లస్ కాబట్టి -1 +5 వచ్చింది ఇక్కడ -1 +5 అంటే ఏమవుతుంది 5 నుంచి 1 క్యాన్సిల్ అవుతుంది 4 ఏ 4 ఇది +4 అంతలా 4 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 7 నుంచి 3 క్యాన్సిల్ అయితే 4 ఏ 4 ఇది -4 హోల్ స్క్వేర్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కానీ ఎడిషన్ చేసినప్పుడు కానీ ఇక్కడ స్క్వేర్ వల్ల మైనస్ వేయకపోయినా పర్లేదు కానీ అదే వేరే సమ్స్ లో మాత్రం మైనస్ వేయకపోతే మాత్రం ఏమవుతుంది రాంగ్ అవుతుంది అంతా చూసుకోండి ఒకసారి 4 స్క్వేర్ 4 4 దా 16 ఈ 4 స్క్వేర్ అంటే 4 4 దా 16 ఎడిషన్ చేస్తే వస్తుంది స్క్వేర్ రూట్ 32 మీ డిస్టెన్స్ అనేది ఈ విధంగా వచ్చినా పర్వాలేదు లేదా దీంట్లో 16 స్క్వేర్ రూట్ వాల్యూ ఉంది అది అప్లై చేసినా పర్వాలేదు అదనా నేను అలా అప్లై చేసి ఇక్కడ 2 into 16 రాస్తున్నాను మీరు ఆ మెథడ్ అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 2 into 16 రాస్తాం కానీ 16 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 4 అవుతుంది కాబట్టి 4 into √2 ఇక ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 4 into √2 యూనిట్స్ ఎలా వస్తుంది చూసారా ఇక్కడ 16 + 16 ఉంది అంటే 2 into 16 స్క్వేర్ రూట్ ఎంత 4 into √2 ఇక్కడ 32 అంటే మీనింగ్ ఏంటంటే 2 into 16 దా 2 16 దా 32 కాబట్టి 16 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 4 into √2 ఇక్కడ సెకండ్ పాయింట్ కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ అన్నమా ఇందులో సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ అంటే సెకండ్ పాయింట్ ఏం చేయాలి థర్డ్ పాయింట్ అంటే -2 -3 అండ్ 3, 2 ఈ సమ్ ని ట్రై చేయండి ఇక్కడ థర్డ్ పాయింట్ -2 -3 అండ్ 3, 2 సమ్ ఉంది ఈ సమ్ ని సేమ్ ఇదే ప్రాసెస్ లో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏ విధంగా మనం అప్లై చేసామో ఆ ఫార్ములా రిటర్న్ చేయడం ఆ ఫార్ములాలో ఇక్కడ x1 y1 వాల్యూ x2 y2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్ ఆన్సర్ వస్తుంది ఆ మోడల్ లో ట్రై చేయండి రాకపోతే నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం ఇందులో ఫోర్త్ పాయింట్ ఉన్నమా ఫోర్త్ పాయింట్ a, b అండ్ -a, -b చూడమ్మా థర్డ్ పాయింట్ మీకు చేయాలి కాబట్టి ఒకసారి ఇక్కడ ఫోర్త్ పాయింట్ చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు ఆటోమేటిక్గా థర్డ్ పాయింట్ చేయడం అలవాటు అవుతుంది పాయింట్స్ లెట్స్ కావాలి కాబట్టి ఆన్సర్ చూడండి లెట్ ద గివెన్ పాయింట్స్ ఏంటవి ఫస్ట్ పాయింట్ ఏ పాయింట్ ఎంత అక్కడ వచ్చింది a మైనస్ ఇతా a b and next point b minus a minus b ఏదైనా కూడా సమ్ చేసేటప్పుడు గివెన్ పాయింట్స్ మెన్షన్ చేసుకోవాలి లెటర్స్ ఉంటాయి అక్కడ సమ్ పాయింట్ a సమ్ పాయింట్ b అని మెన్షన్ చేస్తే ఆ ఇండికేట్ లెటర్స్ మనకి ఈజీ అవుతాయి అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా రిటర్న్ చేస్తాను డిస్టెన్స్ బిట్వీన్ a x1 y1 and b x2 y2 is formula ఇక్కడ ab is equal to square root of formula ఏంటి ఇక్కడ x2 x1 whole square plus y2 y1 whole square ఫార్ములా రిటర్న్ చేసాం ఇందులో ఫస్ట్ పాయింట్ x1 y1 కాబట్టి ఇదేమవుతుంది x1 y1 సెకండ్ పాయింట్ ఏంటిది x2 y2 అందులో ఫస్ట్ పాయింట్ x1 y1 సెకండ్ పాయింట్ x2 y2 కాబట్టి ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది therefore ab is equal to square root of
x2 వాల్యూ దగ్గర మైనస్ ఏ మైనస్ బై x1 వాల్యూ a హోల్ స్క్వేర్. ఒకసారి చూస్తున్నారా ఇక్కడ x2 వాల్యూ ఎంత మైనస్ ఏ రాసాం, ఫార్ములా ఉంది మైనస్, నెక్స్ట్ x1 వాల్యూ ఎంత a ప్లస్ y2 వాల్యూ మైనస్ b మైనస్ y1 వాల్యూ ఎంత b హోల్ స్క్వేర్. స్క్వేర్ ఆఫ్ రెండు కూడా నెగటివ్ టర్మ్స్ కాబట్టి ఎడిషన్ చేస్తే మైనస్ ఏ ప్లస్ మైనస్ ఎంత మైనస్ 2a హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా మైనస్ సింబల్ కాబట్టి మైనస్ 2b హోల్ స్క్వేర్. దేర్ఫోర్ నెగటివ్ వాల్యూ దగ్గర నెగటివ్ వాల్యూ హోల్ స్క్వేర్ చేస్తే అవుతుంది పాజిటివ్ అవుతుంది, నెగటివ్ వాల్యూ హోల్ స్క్వేర్ చేస్తే పాజిటివ్ అవుతుంది. బట్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది, 2 స్క్వేర్ ఎంత 2 to the 4a స్క్వేర్. ఇక్కడ నెగటివ్ వాల్యూ ఉంది, మన నెగటివ్ వాల్యూ హోల్ స్క్వేర్ చేస్తే అవుతుంది పాజిటివ్ అవుతుంది. 2 స్క్వేర్ ఎంత 4 into b స్క్వేర్. ఇక్కడ 4a స్క్వేర్ 4b స్క్వేర్ అయితే ఇక్కడ రెండు కామన్ టర్మ్ ఏంటి, ఈ 2 నెంబర్స్ లో ఇక్కడ 4a స్క్వేర్ 4b స్క్వేర్ గాని కామన్ టర్మ్ ఎంత 4 కామన్ తీస్తే ఇక్కడ ఏముంది, ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతే 4 క్యాన్సిల్ అయింది, ఇంకేముంది ఇక్కడ a స్క్వేర్. 4 క్యాన్సిల్ అయితే ఎంత ఇక్కడ a స్క్వేర్. ఇక్కడ కూడా 4 క్యాన్సిల్ అయితే ఎంత ఇక్కడ b స్క్వేర్. అయితే 4 స్క్వేర్ ఉంది, మనకి 4 స్క్వేర్ ఎంత 2 అన్నది 2 into root a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది లెంత్ కూడా ఏమవుతుంది యూనిట్స్. ఇప్పుడు ఏ విధి కూడా చెప్తుంది కదా, మీరు ఏబి మీ పేరు ఎట్లా అనుకోండి డిస్టెన్స్ అని రాయాలి. ఇక్కడ పేర్లు పెట్టకుండా ఉంటే మళ్ళీ లెటర్స్ ఇండికేట్ లెటర్స్ లేకపోతే ఇక్కడ మీరు మీనింగ్ డిస్టెన్స్ బిట్వీన్ గివెన్ పాయింట్స్ అని రాయాలి. కానీ ఆల్రెడీ మనకి ఏబి అని పేరు పెట్టాం కాబట్టి ఏబి ఇది కూడా ఏంటి 2 into square root of a square plus b square యూనిట్స్. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఇందులో మిమ్మల్ని థర్డ్ పార్ట్ ట్రై చేయమని చెప్పాను. థర్డ్ పార్ట్ ఏ మోడల్ చేయాలి, ఇక్కడ పాయింట్స్ ఏ విధంగా సెపరేషన్ చేసినా అదే మోడల్ లో థర్డ్ పార్ట్ ట్రై చేయండి, రాకపోతే నెక్స్ట్ క్లాస్ చెప్తారు. ఏదైనా ఒకసారి మనం ట్రై చేయాలంటే ముందుగా ఫార్ములాస్ ఐడియా ఉండాలి. ఫార్ములాస్ ఐడియా లేకుండా ఏవి రావచ్చు. ఏంటంటే డిస్టెన్స్ అనే దానికి ఈ యొక్క ఫార్ములా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ అని కాదు, సైడ్ వాల్యూ కానీ లేదా లెంత్ వాల్యూ కానీ ఏదైనా డిఫైన్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఇక్కడ స్క్వేర్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంటే ఇందులో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కావాలంటే దీన్ని స్క్వేర్ ఆఫ్ ఎలా రిటర్న్ చేసుకోవచ్చు, x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ కూడా రిటర్న్ చేసుకోవచ్చు. ఈ 2 ఫార్ములాస్ ఏది యూజ్ చేసినా కూడా మీకు ఏమవుతుంది ఆన్సర్ వస్తుంది. ఇందువల్ల ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ నుండి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఇక్కడ నాకు -1 వచ్చింది, ఇక్కడ +1 వస్తుంది అంతే. ఇప్పుడు ఇదే పాయింట్ యూజ్ చేసావు, నువ్వు మైనస్ ఏ రాసావు. అదే ఇదే యూజ్ చేస్తే అవుతుంది ఇక్కడ x1 ఎంత a మైనస్ x2 ఎంత -a. అప్పుడు ఏమైంది మైనస్ ఎంత ప్లస్ a ప్లస్ a అంటే 2a. ఇప్పుడు 2a హోల్ స్క్వేర్ ఎంత 4a స్క్వేర్. అంటే మన టైప్ ఆఫ్ మెథడ్ లో ఆ ఫార్ములా చేంజ్ అవుతుందేమో కానీ ఆన్సర్ మాత్రం చేంజ్ అవ్వదు. ఆన్సర్ అప్పుడు ఇప్పుడు కూడా ఏమవుతుంది యూనిక్, ఆన్సర్ ఇప్పుడు కూడా యూనిక్ గా ఉంటది, ఆన్సర్ మాత్రం చేంజ్ అవుతుంది. ఎక్కడైనా మీకు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రాకపోయినా లేదా a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రాకపోతే అప్పుడు నీకు సమ్ రాంగ్ వస్తుంది తప్ప నీకు ఫార్ములాస్ చేంజ్ అయిన కాదు ఆన్సర్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ పాయింట్ చూడమ్మా, సెకండ్ క్వశ్చన్. Find the distance between the points. First point is 0 0 and second point is 36 15. 15. దీనికి మీకు ఆల్రెడీ ఫార్ములా ఎడిట్ చేశాను. 1.00 1.00 ఏంటంటే ఆరిజిన్. 1.00 ఎప్పుడైతే ఆరిజిన్ వచ్చిందో మనకి ఏమవుతుందంటే ఆరిజిన్ లెటర్ మీద పాయింట్ డిస్టెన్స్ కాబట్టి ఇంకా ఆరిజిన్ యూజ్ చేయక్కర్లేదు. ఇంకేం యూజ్ చేయాలి, ఇక్కడ గివెన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ గివెన్ పాయింట్ యొక్క హోల్ స్క్వేర్ సమ్ చేస్తే సరిపోతుంది. and the formula కూడా చూడండి సార్, let the given points ఇక్కడ మీకు ఆల్రెడీ 0 0 అని మెన్షన్ చేసినట్టు లెటర్ ఏంటి ఓ ఇప్పుడు కూడా అంటే దానికి ఏబి యూజ్ చేయకూడదు. ఇప్పుడు కూడా
ఎప్పుడైతే 0 పాయింట్ ఇచ్చాడో 0 పాయింట్ ఏమవుతుంది ఇప్పుడు కూడా ఆర్డర్ అవుతుంది. ఆర్డర్ కాబట్టి కంపల్సరీ దీనికి ఏ లెటర్ యూజ్ చేయాలి, ఓ యూజ్ చేయాలి. అదే ఏబి యూజ్ చేసే కామన్ ఈ ఫార్మ్ రిటర్న్ చేసుకోవాలి. ఈ ఫార్మ్ రిటర్న్ చేయాలంటే మనకు అవుతలేదు కదా, ఇక్కడ 0 ఎందుకు అప్లై చేసాం, 0 ఆర్డర్ పాయింట్ కాబట్టి ఈ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ ప్రాసెస్ ఉంది, ఆ ఫార్మ్ రిటర్న్ చేస్తారని. ఇక నెక్స్ట్ ఏంటి అండ్ ఏ అండ్ ఏ 36, 15 ఇది ఏమవుతుంది సమ్ x, y ఇక్కడ x y 1 యూజ్ చేయకూడదు, సమ్ x, y యూజ్ చేస్తాం కాబట్టి ఒకసారి చూద్దామా. ద డిస్టెన్స్ బిట్వీన్ ఈ ఫార్ములా చెప్పినప్పుడు ఫార్ములా ఏ విధంగా చెప్పినా యూజ్ చేసుకున్నాం ఒకసారి. బిట్వీన్ అనుకుంటా సమ్ ఆర్డర్ పాయింట్ ఉంది, ఇది కోఆర్డినేట్ యాక్సిస్ x y, కోఆర్డినేట్ యాక్సిస్ x y అయితే ఇది ఏంటిది ఆర్డర్ 0 పాయింట్, ఆర్డర్ పాయింట్ 0 అయితే సమ్ పాయింట్ ఇక్కడ ఏ తీసుకున్నాం, ఏంటిది 36, 15. అప్పుడు ఎలా మెన్షన్ చేస్తాం ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ అన్నాం O to A అంటే O to A డిస్టెన్స్ వాల్యూ కావాలి కదా. డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్కడ నుంచి చూడాలి, డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్డర్ టు, డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్డర్ టు సమ్ A, డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్డర్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్డర్ టు A యూజ్ చేసాం అంటే డైరెక్ట్ ఫార్మ్ వస్తుంది. లేదా డిస్టెన్స్ బిట్వీన్ అన్నాక 2 పాయింట్స్ యూజ్ చేయాలి. బిట్వీన్ అంటేనేమో ఫార్ములా యూజ్ చేయాలి, డిస్టెన్స్ బిట్వీన్ అంటే ఫార్ములా యూజ్ చేయాలి. అలా కాకుండా డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్డర్ టు, ఆర్డర్ వచ్చినప్పుడు చేయాలి పని, ఆర్డర్ టు ఏంటిది సమ్ ఏ పాయింట్ కాబట్టి ఎంత అక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్డర్, ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ ఓ 0 మీకు ఎంత డౌట్ వస్తే కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ బ్రాకెట్ లో ఓ 0 రిటర్న్ చేయకలేదు వస్తా, మీకు ఐడియా వచ్చేది వాటికి. ఆర్డర్ అంటే మీనింగ్ 0 పాయింట్ ఎంత 0 అంటే డిస్టెన్స్ ఫ్రమ్ 0 ఆర్డర్ టు ఎంత a x, y, a x, y is ఫార్మ్ ఏంటి y square root of x square plus y square. లేదంటే కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇలా చేయలేను అనుకున్నాను, ఈ ఫార్మ్ యూజ్ చేసుకోవాలి. ఆ ఒకదానికి ఆ ఫార్మ్ యూజ్ చేయడం ఎందుకంటే చాలా సింపుల్ గా అయిపోతుంది ఆన్సర్ అని చెప్పాను. అలా కాదు నేను ఇదే ఫార్మ్ యూజ్ చేస్తానంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ a x, y 1 అండ్ b x, y 2 ఫార్మ్ యూజ్ చేయాలి. ఆ ఫార్మ్ యూజ్ చేయడం సింపుల్ గా కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ square root of x square plus y square, f square root of x వాల్యూ ఇక్కడ రాస్తున్నాము. ఇక్కడ x వాల్యూ చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ ఇచ్చింది x వాల్యూ ఇక్కడ 36 హోల్ స్క్వేర్, y వాల్యూ ఎంత ఇక్కడ 15 హోల్ స్క్వేర్. అయితే 36 హోల్ స్క్వేర్ 36 మనం మల్టిప్లికేషన్ కేర్ఫుల్ చేయాలి. 6 6 ఎంత 36, 3 ఉంది, 6 3 ఎంత 18, 18 plus 3 ఎంత 21, 3 6 ఎంత 18, 1 ఉంది, 3 6 ఎంత 9, 9 plus 1 ఎంత 10, కాలిక్యులేషన్ ఎంత వచ్చింది 12, 9 6 వచ్చింది. మరి 15 ఎంత చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 12 9 6 ప్లస్ 15 స్క్వేర్ ఎంత 15 15 జా 225 కూడా యాడ్ చేస్తే ఏమవుతుంది ఫైనల్ వాల్యూ 1296 కి ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది 11, ఇది ఎక్కడ ఎంత అయింది 12, ఇక్కడ ఎంత అయింది 5 1 అంటే ఎంత వచ్చింది 15 to 1 వచ్చింది. ఫైనల్ వాల్యూ నాకు ఎంత వచ్చింది ఎడిషన్ చేస్తే 15 to 1. మరి 15 to 1 కి స్క్వేర్ రూట్ అని ఉందా, 15 వాల్యూకి ఏమైనా స్క్వేర్ రూట్ వాల్యూ ఉందా, ఉందని ఎంత వచ్చిందంటే ఇక్కడ చూడండి సార్ లాస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ 1 ఉంది. 1 అంటే మీకు 2 టైమ్స్ వస్తుంది ఏంటంటే ఇది 1 1 jar 1, ఇంకా ఎక్కడ వస్తుంది 9 9 jar 81, 9 9 jar 81 వచ్చిందంటే లాస్ట్ వాల్యూ కంపల్సరీ 1 డిజిట్ లో ఉండాలి, 9 ఉండాలి. అందువల్ల 39 jar చేస్తే కంపల్సరీ వస్తుందంటే 15 to 1. డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. నేను సింపుల్ మెథడ్ చెప్పాను ఏంటి, ఫస్ట్ ప్లేస్ లో స్క్వేర్ రూట్ వాల్యూ చూడాలి. స్క్వేర్ రూట్ వాల్యూ 1 వచ్చింది, 1 వచ్చేదానికి పాజిటివ్ ఉన్నప్పుడు మనకి నేను ఆల్రెడీ చాలా సార్లు చేసినవే 1 1 jar 1, 2 2 jar 4, 3 3 jar 9, అలాగే 4 4 jar 16. అంటే నీకు ఫస్ట్ ప్లేస్ లో 6 వచ్చిందనుకో పాజిటివిటీ ఛాన్స్ ఏంటి 4 రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ ఇంకా 6 రావడం కూడా ఉంది, 5 5 jar 25. కంపల్సరీ 5 వచ్చిందంటే లాస్ట్ 5 వచ్చిందంటే కంపల్సరీ ఏమి ఇచ్చాను నువ్వు 5 ఇచ్చేయాలి. 6 6 jar 36, ఇక్కడ కూడా ఛాన్స్ ఏంటి 6 ఉంది. అందువల్ల అక్కడ ఉన్న రూట్ లో లాస్ట్ లో 4 గాని 6 గాని రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 7 ఉంది, 7 7 jar 49, 9 వచ్చింది, 9 వచ్చినప్పుడు నీకు 2 ఛాన్సెస్ ఉన్నాయి, ఒకటి 3 ఉంది ఇంకోటి ఏముంది 7, 3 3 jar 9 వచ్చింది, 7 7 jar కూడా 49 వచ్చింది. కాబట్టి లాస్ట్ ప్లేస్ లో 9 వచ్చింది అనుకోండి, నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ 37 లేదా 3 గా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్లేస్ లో. देखो फाइव वाले కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 39 హోల్ స్క్వేర్ లేదా 39 जा ఈ హోల్ స్క్వేర్ అంటే నోట్ వస్తే 39 39 जा
మీకు ఎలా ఉండాలని నేను రాసి చెప్పేస్తున్నాను కదా అక్కడ అర్థం. కొంతమందికి స్కేల్ వస్తే క్యాన్సలేషన్ రాదు, కొంతమంది మల్టిప్లికేషన్ రాయడం అలవాటు. ఎవరి పాజిబుల్ అది 39 రాసావు. స్క్వేర్ ప్లస్ సేమ్ టర్మ్స్ అంటే ఏమవుతుంది, రూట్ క్యాన్సిల్ అవుతుంది. స్క్వేర్ ప్లస్ ఎప్పుడైనా కూడా సేమ్ టర్మ్స్ 2 టైమ్స్ రిపీట్ అవుతే అక్కడ రూట్ క్యాన్సిల్ అయ్యి ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది కదా 39. దేర్ఫోర్ ఓఏ డిస్టెన్స్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 39. ఇక్కడ ఓఏ అంటే మీనింగ్ ఏంటి, డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఏ. డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఏ అన్నప్పుడు మాత్రం ఇక్కడ ఓఏ వచ్చింది. మీకు మ్యాటర్ కావాల్సిన లాస్ట్ లో వస్తుంది ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 39. లాస్ట్ మ్యాటర్ ఏంటి వస్తుంది ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 39. ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా సార్. టూ క్వశ్చన్స్ కంప్లీట్ అయింది. థర్డ్ క్వశ్చన్ చూద్దామా. థర్డ్ క్వశ్చన్ verify the points, verify that the points 1, 5, next point 2, 3 and -2, -1 are collinear. Are not కొలినియర్ అవుతాయా కాదా చేయండి. నేను చెప్పిన వెరిఫై చేయమన్నాను. వెరిఫై చేయమంటే మన మీనింగ్ ఏంటి, డిస్టెన్స్ ఫార్మ్ చేయాలి. మరి డిస్టెన్స్ ఫార్మ్ చేయాలంటే ఇక్కడ ఉండాలి పాయింట్స్ ఉండాలి, మరి పాయింట్స్ లెటర్స్ ఉండాలి. ఇందువల్ల కొలినియర్ అంటే 3 పాయింట్స్ ఒక లైన్ కూడా పాస్ అవ్వాలి. 3 పాయింట్స్ లైన్స్ ఆన్ సేమ్ లైన్ అయితేనే అక్కడ ఏమవుతుంది కొలినియర్. మరి లైన్స్ ఆన్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ సమ్ పాయింట్ ఏ, సమ్ పాయింట్ బి, సమ్ పాయింట్ సి తీసుకుంటే డిస్టెన్స్ ఏబి, డిస్టెన్స్ బిసి అండ్ ఎక్సెట్ లాస్ట్ ఏంటి డిస్టెన్స్ ఏసి. ఈ 3 డిస్టెన్స్ ఫార్మ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న మోడల్ అనే రాదు, ఏబిసి ఆర్డర్ చేంజ్ అవుతుంది. ఒక్కొక్కసారి బిఏసి రావచ్చు, ఒక్కొక్కసారి ఏసిబి రావచ్చు. అందులో ఆర్డర్ మనకు కన్ఫ్యూజ్. ఆర్డర్ కూడా సేమ్ ఇప్పుడు కూడా ఏబిసి రాదు, బిఏసి లేదా ఏసిబి రావచ్చు. ఇందువల్ల గివెన్ పార్ట్స్ నేమ్స్ యూజ్ చేసుకుంటున్నాం. నేమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు సేమ్ ఆర్డర్ లో రాదు. అందువల్ల కన్ఫ్యూజ్ కాకుండా ముందు హైయెస్ట్ వాల్యూ చేయాలి. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏముందో చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇక్కడ డిస్టెన్స్ కనుక్కున్నాం, దానికి ఏం కావాలి పాయింట్స్ కావాలి. లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ ఫస్ట్ పాయింట్ ఏంటి ఏ 1, 5 అండ్ నెక్స్ట్ పాయింట్ బి పాయింట్ ఎంత 2, 3 అండ్ లాస్ట్ పాయింట్ ఏంటి సి -2, -1. పాయింట్స్ కి ఇండికేటర్స్ ఏబిసి యూజ్ చేసాం. ఇప్పుడు డిస్టెన్స్ కావాలి. అయితే ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ మ్యాటర్ రాయవలసిన పని లేదు. మ్యాటర్ మీనింగ్ ఏంటంటే మీకు ఐడియా ఉండడం కోసం తప్ప డైరెక్ట్ గా ఫార్మేట్ గా ఏబి అంటే డిస్టెన్స్ అని మీనింగ్. మీకు మ్యాటర్ కావాలనుకుంటే మ్యాటర్ రాసుకోవచ్చు. మ్యాటర్ ఏం అవసరం లేదని చెప్పాను నేను. హైయర్ క్లాస్ వెళ్ళే ఇప్పుడు కూడా మనం మ్యాటర్స్ అలవాటు చేస్తాం. ఆ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్జిన్ టు అంటే మ్యాటర్ అనేది సింపుల్ గా ఓఏ రాస్తాం. ఓఏ మీనింగ్ ఏంటి ఆర్జిన్ టు ఓఏ అని. ఇక్కడ కూడా ఏబి అంటే మీనింగ్ ఏంటి ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి కాబట్టి మ్యాటర్ కావాల్సి రాసుకోవచ్చు. ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ ఏ x1 y1 అండ్ బి x2 y2 ఈజ్ అని రాసుకోవచ్చు. కావాలి స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఇక్కడ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఫార్ములా యూజ్ చేశాను. ఈ ఫార్ములా అసలు x1 y1 అని చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏ పాయింట్ 2, 1, 5. నెక్స్ట్ బి పాయింట్ 2, 3. ఫస్ట్ పాయింట్ లెట్స్ ఇప్పుడు కూడా ఏంటి x1 y1. సెకండ్ పాయింట్ ఏంటి x2 y2. ఫస్ట్ పాయింట్ x1 y1 కాబట్టి అప్లై చేసినట్టు ఫార్ములా సబ్స్టిట్యూషన్ చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నా కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఎంత 2 - 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 3 - 5 హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ 2 - 1 ఎంత 1 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 5 - 3 అంటే 6 2. ఆ 2 కి సింబల్ ఏంటి మైనస్. ఇక్కడ 5 సింబల్ మైనస్ కాబట్టి 5 లో 3 క్యాన్సిల్ 2 కానీ 2 కి సింబల్ ఏంటి -2 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ఎంత 1. ఇక్కడ 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4. ఇందులో ఇక్కడ మైనస్ కూడా ఏమవుతుంది ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. అందులో 1 + 4 ఎంత అవుతుంది 5.
ప్లస్ పీరియడ్ అని చెప్తుంది 5 వచ్చింది ఏంటి వాల్యూ ఇది ఏబి ఈ యూనిట్స్ నెక్స్ట్ డిస్టెన్స్ ఏం ఫౌండ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ ఏబి అయింది నెక్స్ట్ ఏంటి ఇక్కడ బీసీ మరి బీసీ కూడా ఫార్ములా ఇంకా ఫార్ములా రిటర్న్ చేయగలదు ఇందువల్ల సేమ్ సమ్లోనే మనం యూజ్ చేస్తాం కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫార్ములా రిటర్న్ చేయకూడదు ఒకసారి రిటర్న్ చేశాక ఇక సబ్ట్రాక్షన్ చేయాలి ఈసారి బీసీ అన్నప్పుడు బి పాయింట్ తీసుకోవాలి మరి బి పాయింట్ ఏంటి ఇక్కడ బి పాయింట్ మన దాంట్లో 2, 3 అలాగే ఏ పాయింట్ సి పాయింట్ ఉంది సి పాయింట్ ఎంత -2 -1 ఇది రఫ్ వర్క్ కాబట్టి మనం పెన్సిల్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా పెన్ యూజ్ చేయకూడదు పెన్సిల్ యూజ్ చేస్తాం రఫ్ వర్క్ ఇప్పుడు కూడా ఏందో ఎరేజ్ చేస్తాం కాబట్టి బీసీ లో ఫస్ట్ పాయింట్ ఇక్కడ x1 y1 సెకండ్ పాయింట్ x2 y2 ఫార్ములా రిటర్న్ చేసినప్పుడు x2 ఎంత ఇక్కడ -2 అయిపోయిన తర్వాత ఫార్ములా ఇక్కడ -1 మీరు ఎప్పుడైనా కూడా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ అయిపోయిన తర్వాత సింబల్ ఏంటి ఇక్కడ -1 ఇది మిస్ అయింది అనుకోండి సమాంతరంగా అందువల్ల x2 వాల్యూ ఇక్కడ -2 వచ్చింది -2 x1 వాల్యూ ఎంత ఇక్కడ x1 వాల్యూ 2 హోల్ స్క్వేర్ నెక్స్ట్ y2 వాల్యూ ఎంత ఇక్కడ -1 minus y1 వాల్యూ ఎంత ఇక్కడ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ మైనస్ రెండు కూడా మైనస్ ఉంది రెండు మైనస్ అయితే ఎడిషన్ చేయాలి రెండు కూడా మైనస్ అయితే ఎడిషన్ చేయాలి ఒకటి ప్లస్ మైనస్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి తప్ప రెండు కూడా నెగటివ్ సింబల్స్ ఉన్నాయి ఎడిషన్ చేస్తాం 2 + 2 ఎంత 4 స్క్వేర్ నెక్స్ట్ ఇక్కడ రెండు కూడా నెగటివ్ కాబట్టి -4 హోల్ స్క్వేర్ ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ఎంత 16 4 స్క్వేర్ ఎంత 16 మన ఫైనల్ గా ఏం కావాలి ఇక్కడ వాల్యూస్ కావాలి కాబట్టి ఒకసారి చూద్దామా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత అవుతుంది 32 16 + 16 ఎంత 32 కానీ 16 + 16 అప్పుడు ఏమవుతుంది మనకి చెప్పాను ఇక్కడ 16 స్క్వేర్ రూట్ ఎంత 4 ఇంటూ ఎన్ని 2 టైమ్స్ ఇస్తుంది కాబట్టి 2 అంటే 32 ని మనం రాసినప్పుడు 16 2 జా రాస్తారు 32 ని రాస్తాను ఇక్కడ 16 2 జా 16 పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటిది 4 ఇంటూ ఇంకెంత ఇక్కడ √2 ఇక్కడ మనకి ఏమైంది బీసీ కూడా అయింది లేక బీసీ వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 4 × √2 అంటే 2 టైమ్స్ మాత్రం యూజ్ చేసుకోవాలి రైట్ సైడ్ ఉన్న వాల్యూ మనకి ఎప్పుడైనా డిస్టెన్స్ అనేవి ఇక్కడ √5 ఉంది అనుకోండి ఇది √32 కానీ డిస్టెన్స్ చేసినప్పుడు ఒకవేళ √2 ఎక్కడైనా వస్తుంటే అప్పుడు ఈ యొక్క వాల్యూకి ఏది యూజ్ చేసుకోవాలి 4√2 యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఏంది బీసీ అయింది కాబట్టి నెక్స్ట్ సిఏ కనుక ఏసీ అన్నారు ఇందులో ఏ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పాయింట్ ఎంత 1, 5 నెక్స్ట్ సి పాయింట్ ఎంత -2 -1 ఇక్కడ కూడా ఫస్ట్ పాయింట్ x1 y1 సెకండ్ పాయింట్ x2 y2 అప్లై చేస్తే -2 -1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ -1 ఇదేంటి y2 ఎంత -1 y2 వాల్యూ -1 ఉంది -1 -5 హోల్ స్క్వేర్ ఇక్కడ ఎడిషన్ చేయడమా రెండు నెగటివ్ ఉంది కాబట్టి -2 -1 ఎంత -3 హోల్ స్క్వేర్ -2 -1 ఎంత -3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ రెండు కూడా నెగటివ్ కాబట్టి -6 హోల్ స్క్వేర్ ఫైనల్ గా మనకి ఏమవుతుంది చూడండి ఒకసారి ఇక్కడ 3 స్క్వేర్ ఇక్కడ మైనస్ ఉన్న స్క్వేర్ వల్ల ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది మైనస్ ఉన్న స్క్వేర్ వల్ల మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 3 స్క్వేర్ ఎంత 9 ప్లస్ 6 ఎంత 36 6 36 కాబట్టి 36 ఇచ్చేసాం ఫైనల్ గా ఏమవుతుంది ఇక్కడ చూడండి సార్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 36 9 + 36 కదా 45 మరి 45 లో మీకు ఏదైనా వాల్యూస్ వస్తా చూడమ్మా 9 5 జా ఎంత 9 5 జా 45 కాబట్టి 9 స్క్వేర్ రూట్ ఎంత 3√5 ఇక్కడ 9 కి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 3 × √5 రాసాం ఇక్కడ కూడా √5 ఉంది కాబట్టి అప్లై చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి ఇదేంటిది సమ్ ఏసీ మీకు ఇక్కడ వాల్యూస్ ఉంటే రిటర్న్ చేసుకుందాం సమ్ √5 వాల్యూ సమ్ √2 వాల్యూ ఉంటే రిటర్న్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ √2 అనే వాల్యూ మీకు తెలిసినంత 2.236 ఎంత ఉంటుంది మీరు ఆల్రెడీ 9th క్లాస్ లో యూజ్ చేస్తారు అన్న √5 వాల్యూ ఎంత 2.236 ఇదైతే వాల్యూ ఉంటుంది సమ్ పాయింట్ కానీ ఇది మనకు అవసరం లేదు ఎందుకంటే పర్ఫెక్ట్ ఈ వాల్యూస్ అప్లై చేసినప్పుడు హోల్ స్క్వేర్ రాస్తాం అప్పుడు ఇక ఐడియా వచ్చేస్తుంది చూడండి సార్ ఫస్ట్ వాల్యూ మీ అన్నింటిలో హైయెస్ట్ వాల్యూ ఇది √5 ఇక్కడ √32 ఇక్కడ ఎంత √45 ఈ అన్నిటిలో హైయెస్ట్ వాల్యూ ఎంత చూడగానే మీకు ప్రతి స్టేజ్ చూడండి మనం సపరేట్ చేసినే కాదు ఇది √5 ఇది √32 ఇదంతా √45 3 వాల్యూస్ 3 డిఫరెన్స్ ఉన్నాయి ఉన్నా కూడా ఇది హైయెస్ట్ వాల్యూ ఎంత √45 మీకు డౌట్ వచ్చింది సార్ ఇక్కడ ఎడిషన్ చేయడానికి నాకు √5 వాల్యూ ఉంది సార్ నాకు √5 ని యూజ్ చేసుకుంటాను యూజ్ చేసుకోవాలి
యూజ్ చేసాం ఏంటి సమ్ ఏబి ప్లస్ ఏసీ కట్టాం సమ్ ఏబి ప్లస్ ఏసీ కడితే ఏబి వాల్యూ ఎంత √5 ప్లస్ ఏసీ వాల్యూ ఎంత 3√5 ఎడిషన్ చేసాం ఇది 1 టైం ఇదన్నీ 3 టైమ్స్ మరి 1 టైం ప్లస్ 3 టైం ఎంత అవుతుంది 4 టైం 4 into టైం ఎంత 5 మరి 4 రైట్ సైడ్ మనకి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 4 4 ఎంత 16 into 5 మరి 16 5 ఎంత 16 5 80 2 సైడ్స్ ఎడిషన్ చేసాం ఏంటంటే 2 సైడ్స్ ఏబి ప్లస్ ఏసీ ఎడిషన్ చేసాం ఏబి ప్లస్ ఏసీ ఎడిషన్ చేస్తేనే అవుతుంది స్క్వేర్ రూట్ 8 వచ్చింది అదొకనా ఏబి ప్లస్ ఏసీ కడితేనే ఎంత వచ్చింది ఇక్కడ స్క్వేర్ రూట్ 8 వచ్చింది కానీ థర్డ్ సైడ్ బ్యాలెన్స్ ఏముంది ఇంకా బీసీ ఉంది మరి బీసీ వాల్యూ ఎంత స్క్వేర్ రూట్ 32 మరి 80 వాల్యూ స్క్వేర్ రూట్ 32 కి ఈక్వల్ అవుతుందా ఈక్వల్ అవుతుంది పోనీ సార్ మీరు ఏబి ప్లస్ ఏసీ ఏం చేస్తారు వేరే చేద్దామని ట్రై చేస్తాం ఏబి ప్లస్ బీసీ కట్టాం మరి ఏబి ప్లస్ బీసీ కడితే ఏబి వాల్యూ ఎంత స్క్వేర్ రూట్ 5 మరి నెక్స్ట్ బీసీ వాల్యూ ఎంత స్క్వేర్ రూట్ 4 into √2 వచ్చింది ఈ రెండింటిని ఎలా ఎడిషన్ చేస్తాం ఈ రెండింటిని ఎడిషన్ చేయడానికి ఛాన్స్ ఉందా లేదు కొన్ని పాయింట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకున్నాం సబ్స్టిట్యూట్ చేస్తాం ఏంటంటే పాయింట్ వాల్యూస్ సమ్ √5 అంటే 2.236 చేసాం 4 into √2 వాల్యూ ఎంత 1.414 చేసాం చేస్తే నాకు ఏమవుతుంది ఇక్కడ ఇది మనం రిపీట్ చేయట్లేదు ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా కూడా సార్ జనరల్గా చెప్తున్నాను అంత రిపీట్ చేయట్లేదు ఇక్కడ ఏం చేయడానికి జనరల్ కాన్సెప్ట్ చెప్తున్నాను ఆ జనరల్ కాన్సెప్ట్ ఒకసారి చూస్తారని ఐడియా ఉంటుందండి ఇక్కడ 2.236 ప్లస్ 4 తో ఎంత అవుతుంది 4 సో 16 4 1 4 4 ని 1 7 4 4 16 1 4 1 4 4 1 ఎంత 5 ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది అన్న 4 4 16 కదా 4 1 4 ని 4 1 ఎంత వస్తుంది 5 అవుతుంది ఇక్కడ అదనా ఈ 2 వాల్యూస్ ఎడిషన్ చేసాం 2.236 ని 5.656 ని ఎడిషన్ చేస్తే ఇది 12 ఇది 9 8 7 వచ్చింది అలాగే నెక్స్ట్ బ్యాలెన్స్ ఎంత ఉందట 3 into √5 ఉంది మరి 3 into 2.236 ఎంత వచ్చింది చూడండి సార్ 3 6 ఎంత 18 3 3 9 10 అయింది 3 2 6 6 1 ఎంత 7 3 2 6 అంటే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుందా లేదా 2 సైడ్స్ ఎడిషన్ చేసినప్పుడు ఎలా థర్డ్ సైడ్ ఈక్వల్ అవుతుందా ఈక్వల్ అవడం లేదు ఒకవేళ వేరే ప్రాసెస్ మీద ఏబి ప్లస్ బీసీ కాకుండా ఏబి ప్లస్ ఏసీ చేసాం ఏబి ప్లస్ ఏసీ చేసాం కదా స్క్వేర్ రూట్ 8 వచ్చింది ఏబి ప్లస్ ఏసీ చేసినా స్క్వేర్ రూట్ 8 వచ్చింది కానీ ఇది నాట్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇది నాట్ ఈక్వల్ టు థర్డ్ సైడ్ ఏంటి ఇక్కడ బీసీ కొన్ని ఇక్కడ చేసాం ఏబి ప్లస్ బీసీ కట్టాం ఇది నాట్ ఈక్వల్ టు 7.872 వస్తే ఇది నాట్ ఈక్వల్ టు ఏమైంది సమ్ ఏసీ అంటే మీరు ఏబి ప్లస్ బీసీ చేస్తే ఇది నాట్ ఈక్వల్ ఏసీ అవుతుంది లేదా ఏబి ప్లస్ ఏసీ చేస్తే ఇది నాట్ ఈక్వల్ అవుతుంది బీసీ వచ్చింది ఈ ఫైనల్ గా ఎలా చేసినప్పుడు మీకు ఏమవుతుంది 2 సమ్స్ ఎడిషన్ అంటే 2 సైడ్స్ ఎడిషన్ చేస్తే 2 సైడ్స్ ఎడిషన్ చేసినప్పుడు ఇది నాట్ ఈక్వల్ థర్డ్ సైడ్ ఇది నాట్ ఈక్వల్ థర్డ్ సైడ్ వచ్చిందంటే గివెన్ పాయింట్స్ ఆర్ గివెన్ పాయింట్స్ ఆర్ అంటే కొలినియర్ అవుతుంది నాట్ కొలినియర్ అది గివెన్ పాయింట్స్ ఆర్ నాట్ కొలినియర్ ఎందుకంటే ఈక్వల్ కండిషన్ రాలేదు కాబట్టి ఆ నాట్ కొలినియర్ అవుతుంది ఈ కాన్సెప్ట్ ఉంది ఈ కాన్సెప్ట్ తీసుకోండి ఈ కాన్సెప్ట్ తీసుకోండి ఇక్కడ మీకు ఐడియా ఎంత వచ్చింది కదమ్మా ఇక్కడ ఏబి వాల్యూ ఏమో స్క్వేర్ రూట్ 5 వచ్చింది అలాగే ఏసీ వాల్యూ ఎంత వచ్చింది 3√5 వచ్చింది అంటే ఇది √5 టైం అయితే ఇక్కడ 1 టైం ఇక్కడ √5 టైమ్స్ 3 టైమ్స్ 3 + 1 ఎంత 4 into √5 వచ్చింది అయితే మీకు కంపేర్ కొంచెం కండిషన్ తేడా వచ్చింది సరే ఇక్కడ 4 దగ్గర 4 ఉంది ఐడియా వచ్చిన వాళ్ళకి అర్థం అవుతుంది ఇది తీసుకోలేదు ఐడియా వచ్చిన వాళ్ళకి ఇది ఒకసారి కల్చర్ చూడండి సార్ ఇక్కడ నాకు బీసీ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 4√2 ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చింది 4√5 4 4 ఈక్వల్ అయింది కానీ √5 √2 లో ఇది హైయెస్ట్ √2 √5 ఇది హైయెస్ట్ ఇది హైయెస్ట్ కాబట్టి గ్రాడ్యువల్ కండిషన్ వస్తుంది మరి గ్రాడ్యువల్ గా కావాల్సింది ఈక్వల్ అయింది ఈక్వల్ కాలేదా ఈ రెండింటిని కోఎఫిషియంట్ తీసుకున్నప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయా ఈక్వల్ కావడం లేదు కాబట్టి దేర్ఫోర్ నాట్ ఈక్వల్ ఈ నాట్ ఈక్వల్ ఏమవుతుంది ఈ నాట్ ఈక్వల్ బీసీ దేర్ఫోర్ ఏబి ప్లస్ ఏసీ కడితే ఏమైంది ఫైనల్ గా ఈ నాట్ ఈక్వల్ టు బీసీ మరి ఏబి ప్లస్ ఏసీ నాట్ ఈక్వల్ టు బీసీ వస్తుంది దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ are not collinear ఇది అర్థమైనా ఇక్కడ క్లోజ్ చేసేసుకోండి అర్థం కాదనుకున్న వాళ్ళు ఎవరంటే ఏం చేయాలి నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్పాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 4 ఎంత 16 into 5 16 5 ఎంత 80 80 గ్రాడ్యుయేట్ అవుతుంది స్క్వేర్ రూట్ 32 అందువల్ల ఇది నాట్ ఈక్వల్ టు బీసీ ఇక్కడ మనకి అంటే చాలా మంది ఏం చేస్తారంటే ప్రీవియస్ సమ్ చేసాం ప్రీవియస్ సమ్స్ మనకి అన్ని కొలినియర్ వచ్చినాయి
అంటే ఎగ్జాంపుల్ సమ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే 3 పాయింట్స్ ఇవ్వగానే మనకి ఒక ఆలోచన వచ్చే థాట్స్ అవుతుంది. ఏంటి థాట్ గివెన్ పాయింట్ కంపల్సరీ కొలినియర్ అయిపోతుందని చెప్పి కొంచెం క్లమ్జీగా ఏం చేస్తారంటే అరేంజ్మెంట్ చేస్తారు. అరేంజ్మెంట్ ఏంటి ఇక్కడ ఎడిషన్ వాల్యూ ఇక్కడ నాకు 4 5 వచ్చిందా, ఇక్కడ కూడా 4 ఉందని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయి వెంటనే ఇది కూడా పీస్ రాసేస్తారు. ఇది కూడా పీస్ రాస్తే ఇక్కడ దాకా రైట్ సమ్ ఎన్ని 4 మార్క్స్ సమ్. ఒకవేళ నువ్వు ఇక్కడ దాకా రైట్ చేసి ఇది రాంగ్ చేసావు అప్పుడు ఏమవుతుంది 3 మార్క్స్ పడతాయి. 3 మార్క్స్ పడుతుంది. ఎందువల్ల ఈ కండిషన్ తప్పైంది, ఆన్సర్ కూడా తప్పైంది. ఆ ప్లస్ హాఫ్ అయితే 1 మార్క్ క్యాన్సిల్ చేసి సైడ్స్ కట్టే కాబట్టి ఈచ్ సైడ్ ఎంత 1 మార్క్ 1 + 1 + 1 3 సైడ్స్ కాబట్టి 3 మార్క్స్. ఫైనల్ క్యాలిక్యులేటర్ రాంగ్ వచ్చింది కాబట్టి 1 మార్క్ నెగ్లెక్ట్ చేసేస్తాడు. అందరూ చూసుకోవాలి, కంగారు పడకూడదు. ఒకసారి కొలినియర్ అవుతుంది సరే, కొలినియర్ కూడా కావాలి కొలినియర్. నెక్స్ట్ ఉన్న మనం థర్డ్ సర్ కంప్లీట్ ఏం చేస్తాను. ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూడమ్మా సార్. మనకి ఫోర్త్ క్వశ్చన్ ఉంది. ఫోర్త్ క్వశ్చన్ లో చెక్ వెదర్ 5, -2 6, 4 and 7, -2 are the vertices of an isosceles triangle మీకు 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఈక్వల్ ట్రయాంగిల్ ఒకటి, ఐసోసెలస్ ట్రయాంగిల్ ఒకటి, నెక్స్ట్ లాస్ట్ ఏంటి అని ఇచ్చేసేది 3 సైడ్స్ నాట్ ఈక్వల్. 3 సైడ్స్ నాట్ ఈక్వల్ ఏమవుతుంది, అందువల్ల మనకి 3 సైడ్స్ నాట్ ఈక్వల్ అయితే ఒక మోడల్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో 3 సైడ్స్ నాట్ ఈక్వల్ కంపల్సరీ వాడు ఒకసారి ఏంటంటే 3 సైడ్స్ ఈక్వల్ లేదా 2 సైడ్స్ ఈక్వల్ ఈ మోడల్ వస్తుంది. కాబట్టి ఈ మోడల్ అని చూడండి. మనకి ప్రూవ్ చేయమని ఏంటి ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉంది కాబట్టి 3 పాయింట్స్ ఉన్నాయి. ట్రయాంగిల్ కంపల్సరీ 3 పాయింట్స్ ఉండాలి. మనం డిస్టెన్స్ ఫార్మ్ చేయాలి. అయితే ఫిగర్ డయాగ్రామ్ లో ఏబిసి ఆర్డర్ ఎప్పుడు కూడా అదే ఉంటుందని చెప్పాను నేను. ఏబిసి ఎనీ టూ సైడ్స్ కాబట్టి ఫస్ట్ సపోజ్ ఏబి ఏసి అవ్వచ్చు లేదా ఏబి బిసి అవ్వచ్చు. చెప్పలేం కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్ దీనికి సింబల్స్ వేయట్లేదు, ఓన్లీ ట్రయాంగిల్ సింబల్ ఏంటి సరిపోతుంది. అంటే ఎనీ టూ సైడ్స్ ఈక్వల్ అయితే ఏమవుతుంది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఎనీ టూ సైడ్స్ ఈక్వల్ అయితే ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి ఒకసారి గివెన్ పాయింట్స్ చూడమ్మా. లెట్ ద గివెన్ పాయింట్స్ are first point ఏంటి a 5, -2 నెక్స్ట్ b పాయింట్ 6, 4 అండ్ c పాయింట్ 7, -2. డిస్టెన్స్ ఫార్మ్ చేయమన్నాడు కదా. ఫస్ట్ ఉండగా ab కూడా ఫార్మ్ ఏంటి స్క్వేర్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ 5 - y1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ కనుక్కోండి. చూడండి ఫస్ట్ ఏబి అన్న మరి ఏ పాయింట్ ఎంత, ఏ పాయింట్ 6 5, -2 ఉంది. నెక్స్ట్ బి పాయింట్ 6, 4 ఉంది. ఫస్ట్ పాయింట్ ఇండికేటర్స్ ఏంటి x1 y1, సెకండ్ పాయింట్ ఇండికేటర్స్ x2 y2. ఫస్ట్ x2 కాబట్టి 6 - 5 హోల్ స్క్వేర్ నెక్స్ట్ 4 ఇక్కడ 4 - ఫార్ములా 4 - ఫార్ములా ఇచ్చేసాం. నెక్స్ట్ y1 వాల్యూ ఎంత మైనస్. ఇంకా అన్నిటికీ మనం అలవాటు చేయాలి. ఒకసారి రాదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ బ్రాకెట్ ఫార్మ్ అప్లై చేస్తాం. 4 - -2 అప్లై చేస్తాం. ఇంకా అన్నిటికీ అప్లై చేయలేదు. ఇక్కడ మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్, అందులో ఇక్కడ యూజ్ చేస్తుంది ప్లస్ ఇచ్చింది. ఎందుకు యూజ్ చేసాం, అక్కడ నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి. అంటే y1 కానీ x1 కానీ x1 వాల్యూ కానీ y వాల్యూ కానీ నెగిటివ్ ఉందనుకోండి ఈ నెగిటివ్ సింబల్ ఏమైపోతుంది, ఇక్కడ పాజిటివ్ అవుతుంది. అంటే ఫస్ట్ పాయింట్ లో మాత్రం మనకి మైనస్ వచ్చినప్పుడు మనం చేయవలసింది అంటే ఈ మిడిల్ లో మైనస్ వల్ల ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ద ప్లస్ టు హోల్ స్క్వేర్. therefore ఏమొచ్చింది చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 5 ఎంత 1 స్క్వేర్ నెక్స్ట్ 4 ప్లస్ ఎంత 6 స్క్వేర్. therefore స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ఎంత 1 6 స్క్వేర్ ఎంత 36. ఎడిషన్ చేస్తే వస్తుంది ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 వచ్చింది. 6 స్క్వేర్ ఎంత 6 6 36. ఇంకా 1 ప్లస్ 36 ఎంత 37 యూనిట్స్. ఇది ఏంటిది AB.
ఎంత సైడ్ ఏంటి సరే బీసీ. బీసీ ఇది కూడా ఫార్ములా ఏంటి ఫార్ములా రిటర్న్ చేయకలని చెప్పాను. ఈసారి బీసీ అన్న ఒకటి బి పాయింట్ చూడండి. బి పాయింట్ ఎంత 6, 4. నెక్స్ట్ డే సి పాయింట్ ఎంత 7, -2. 7, -2. ఇక్కడ ఒక ఫార్ములా ఏంటి ఫస్ట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2. ఇక్కడ ఫార్ములా రిటర్న్ ఉంది కాబట్టి ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది రిటర్న్ చేయలేదు. x2 ఎంత 7 - 6 హోల్ స్క్వేర్. నెక్స్ట్ -2 ఫార్ములా మైనస్ y1 వాల్యూ ఎంత ఇక్కడ 4 హోల్ స్క్వేర్. ఇదే ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 - 6 ఎంత 1 స్క్వేర్. ఇక్కడ రెండు కూడా నెగటివ్స్ వస్తున్నాయి. ఇక్కడ 2 వాల్యూస్ నెగటివ్ ఉన్నాయి కాబట్టి అడిషన్ చేస్తే అవుతుంది -2 + 4 ఎంత 6 స్క్వేర్. ఇక్కడ రెండు వచ్చాను ఇక్కడ -2 వాల్యూ -4 అంటే 2 నెంబర్స్ అయితే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అడిషన్ చేస్తే అవుతుంది -6 హోల్ స్క్వేర్ వస్తుంది. మరి 1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 1 అవుతుంది. మరి 6 ఎంత 36. టోటల్ అడిషన్ ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ 37. ఇది బీసీ. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడతో ఆపేస్తారు. ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి వచ్చేసిన సార్ 2 సైడ్స్ ఏంటంటే ఏబి బీసీ ఈక్వల్ అయిపోయింది అది కాన్సెప్ట్ ఆపేస్తారు. అలా కాదు ఇప్పుడు కూడా ఒకవేళ మీరు చేసినప్పుడు ఒక బీసీ వాల్యూ మీకు నాట్ ఈక్వల్ టు ఏబి వచ్చింది అప్పుడు ఏం చేస్తావు అప్పుడే థర్డ్ సైడ్ ఫార్మ్ చేయలేదు అనుకోవాలి. ఏంటంటే వీటి సమ్ ఎప్పుడైనా కంటిన్యూగా ఉండాలి తప్ప ఇక్కడ కట్ చేసేకూడదు. ఇప్పుడు కూడా ఏబి వాల్యూ బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సార్ ఈక్వల్ వచ్చేస్తుంది సార్ అని అనుకోకూడదు. వాడు ఎందుకు ఐసోసెలస్ చెప్తాడంటే థర్డ్ సైడ్ వాల్యూ నాట్ ఈక్వల్ కంపల్సరీ రావాల్సిందే. థర్డ్ సైడ్ ఒక ఈక్వల్ అయితే ఏమవుతుంది ఈక్వల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు కూడా ఈక్వల్ ట్రయాంగిల్ ఇవ్వడం ఎందువల్ల 3 సైడ్స్ ఈక్వల్ అంటే ఈక్వల్ ట్రయాంగిల్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ ఐసోసెలస్ ఎందుకు ఇచ్చాడు థర్డ్ సైడ్ కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 2 సైడ్స్ అవ్వాలి. ఈ దాంట్లో కూడా 2 సైడ్స్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది అది ఇచ్చింది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి థర్డ్ సైడ్ కూడా ఫార్మ్ చేయండి. థర్డ్ సైడ్ ఉందమ్మా ఇక్కడ ఏబి బీసీ థర్డ్ సైడ్ ఏంటి సిఏ ఏసీ కాదు సిఏ యూజ్ చేయాలి. సిఏ ఇది కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ సి పాయింట్ ఎంత ఇక్కడ సి పాయింట్ 7, -2 ఏ పాయింట్ 5, -2 అప్లై చేస్తే ఏమవుతుంది ఇది x1 y1 ఇది ఏమవుతుంది x2 y2 కాబట్టి ఫార్ములా రిటర్న్ ఉంది మనకి. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది 5 - 7 హోల్ స్క్వేర్. నెక్స్ట్ -2 ఫార్ములా ఏంటి ఫార్ములా మైనస్ ఉంది కదా వాల్యూ ఎంత -1 ఫార్ములా మైనస్ ఉంది వాల్యూ కూడా మైనస్ ఉంది కదా మైనస్ ఎంత +2 హోల్ స్క్వేర్. అంత చూడండి సార్ ఇక్కడ 7 - 7 ఎంత 2 ఏంటది -2 హోల్ స్క్వేర్. పై చూడండి 2 + 2 ఇక్కడ ఏంటి సింబల్ మైనస్ ఉంది ప్లస్ ప్లస్ అంటే సబ్ట్రాక్షన్ చేయండి. 2 నుంచి 2 క్యాన్సిల్ అవుతే 0 స్క్వేర్ 0 కి వాల్యూ లేదు కాబట్టి 2 స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ ఎంత देखो सी వాల్యూ ఎంత వచ్చింది సి వాల్యూ 2 యూనిట్స్ వచ్చింది. కానీ 2 యూనిట్స్ అనేది నాట్ ఈక్వల్ టు ఏబి నాట్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఇక్కడ సి వాల్యూ 2 వచ్చినప్పుడు ఇది నాట్ ఈక్వల్ టు బీసీ ఇది నాట్ ఈక్వల్ టు ఏబి. देखो ఫైనల్ గా ఏమవుతుంది అక్కడ ఫైనల్ గా ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఏబి కూడా వచ్చింది బీసీ. మరి ఏబి కూడా బీసీ వచ్చే దగ్గర నాట్ ఈక్వల్ టు సిఏ రాయాలంటే రాయట్లేదు ఎందుకంటే మనకి 2 సైడ్స్ ఈక్వల్ అని చెప్పాలి తప్ప నాట్ ఈక్వల్ గా మనకు అవసరం కాబట్టి ఫర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ కాబట్టి ది గివెన్ పాయింట్స్ if given points are the vertices of triangle ABC. ఏంటిది vertices of ఏ triangle అది of an isosceles triangle. Given points are the vertices of an isosceles triangle. అట్లా హెన్స్ ప్రూవ్డ్. ఇందువల్ల వెరిఫై చేయమన్నట్టు వెరిఫై మనం ఆల్రెడీ చెక్ మెథడ్ చేసాం. ఆల్రెడీ ఏంటి ఏబి వాల్యూ కంటే బీసీ వాల్యూ కంటే ఈక్వల్ టు చూపించిన తర్వాత థర్డ్ సైడ్ ఇది నాట్ ఈక్వల్ వచ్చింది సిఏ. అంటే మనకి ఈక్వాలిటీ కండిషన్ యూజ్ చేయాలి కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ therefore given points are the vertices of an isosceles triangle. ఇక్కడతో మనకి ఏంటంటే 4 సమ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 5th సమ్ మనకి నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం.